వినూత్న రీతిలో కడప నగర కార్పొరేషన్ డివిజన్లో సమస్యలు పరిష్కరించాలని అర్జీల పాడెను మోసుకుంటూ నగరపాలక సంస్థ వద్దకు శోభయాత్ర జరిపినటువంటి నగర కాంగ్రెస్ డీసీసీ సయ్యద్ గౌస్పీర్ కడప నగర కార్పొరేషన్ డివిజన్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలను పాడె రూపంలో తీసుకుని శోభయాత్రగా కార్పొరేషన్ ఆఫీసుకు వచ్చి నిరసన తెలియజేశారు. ఈ నిరసనలో భాగంగా కమిషనర్ బయటకు రావాలని, అర్జీల పాడెను తీసుకోవాలని నినాదాలు చేశారు. ఇదేమి కడప ఇదేమి కడప అరే ఇదేమి కడప ఇదేమి కడప అరే ఇదేమి కడప ఇదేమి కడప గత చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి కాంగ్రెస్ అనే నినాదంతో నేను మా డివిజన్ ఇన్ఛార్జ్లను తీసుకొని ప్రతి ఇంటికి పోవడం జరిగింది. పోయినప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఇంటిలో ప్రతి గల్లీలో సమస్యలే. సంక్షేమం రాకపోవడం ఒక సమస్య అయితే అభివృద్ధి కాకపోవడం ఇంకొక సమస్య. ఈ రెండింటిని పక్కన పెడదాంలే అనుకుంటే కనీసము రోజువారీ శానిటేషన్ వర్క్ కూడా లేని గల్లీలు అనేకం. దాదాపు కడపలో శానిటేషన్ జరగకుండా ప్రతి గల్లీ కూడా దాదాపు శానిటేషన్ నోచుకోకుండా ఉంది. ఈ విషయాలను మేము వీధి దీపాలు లేవనో, గుంతల రోడ్లు ఉన్నాయనో, ప్రజల సమస్యలు ఇంకా నీళ్లు రావడం లేదనో, మురికి కాలువలు క్లీన్ చేయడం లేదు, చేసిన చెత్తను వారాల కొద్దీ ఎత్తడం లేదని ఈ సమస్యలను ప్రతిసారి మేము తెచ్చి అర్జీ రూపంలో గత 1 సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఇన్ఛార్జ్ కమిషనర్ గారు అంటారు, అయ్యా నేను ఛార్జ్ తీసుకొని 8 రోజులు 10 రోజులే అయింది అన్నారు. సరే మీరు అయింది మాకు తెలుసు, కాకపోతే మీరు అడిషనల్ కమిషనర్గా ఉండారు. గత కమిషనరు ఫోన్లు ఎత్తేవారు కాదు. చాలా ప్రయత్నించి ఆయన కలిసి చెప్పుకొని అర్జీల మీద ఆయన సంతకాలు తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్తే, సరే మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు కదా, చేసే బాధ్యత నాదని ఈయన అర్జీలను తీసుకొని గత 1 సంవత్సరం నుంచి ఏం చేసిందిలే, ఏమన్నా అడిగితే చేస్తాంలే, ఇది ఒక్క డివిజన్ అయినా నాకు ఉండేది, 50 డివిజన్లు ఉన్నాయి అనేది. గత దాదాపు 2 వారాల ముందు నేను చాలా ముఖ్య సమస్యల గురించి రావడం జరిగింది. అదేంటంటే రంజాన్ నెల మొదలవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మీరు చూసినట్టయితే స్లమ్ ఏరియా 38 డివిజన్లో మరి కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే చీకటితో మబ్బుతో ఉన్నాయి, పాముల బెడుతుంది. కాబట్టి వీధి దీపాలు ఖచ్చితంగా అవసరమని ఆ వీధిలో ఉండే ప్రజలు వాపోతే వాళ్లకు రంజాన్ నెలలో నమాజుకు పోవాలన్నా ఈ పాములు పెడతా ఈ మబ్బుల్లో కింద పడి ఏదన్నా ముసలోళ్ళు దెబ్బలు తగిలించుకుంటారనే విషయంతో 2 వారాల ముందు వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. పోతా మా డివిజన్ ఇన్ఛార్జీలను కూడా పరిచయం చేసి వెళ్ళినాను. ఎందుకంటే ఆడ వెళ్ళిన తర్వాత నేను అందుబాటులో ఉంటాను కాబట్టి. వీళ్ళు ఫోన్ చేస్తే పలికేది కాదు, ఫోన్లు అయితే ఎత్తుతారు, చేస్తాము అంటారు. మా వాళ్ళు పోయి కూర్చుంటే ఏందా మీరు తిరుగుతానే ఉంటారు, మీ ఒక్క డివిజనా అంటారు. నేను అడుగుతున్నా, ఈ సమస్యలు ప్రజా సమస్యలు మేము రాకముందే మీరు కనుక్కొని చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని అడుగుతున్నా. ఒకవేళ మీరు చేయకపోయినప్పుడు ప్రజలు మీ దగ్గరకు వస్తారు, అప్పుడన్నా చేయాలన్నా లేదా? మీరు చేయలే, ప్రజలు వచ్చినా చేయలే. ఒక జాతీయ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వచ్చి అడిగితే మా మీద కూడా మీరు గదురుకుంటే మీరు ఏం ప్రజల కోసం మేలు చేస్తారు? నేను ఒకటే అడుగుతున్నా, మీరిచ్చే సమయంలో సగం సమయం, మీరిచ్చే సమయంలో అధికార పార్టీకి ఇచ్చే సమయంలో సగం సమయం ఆఫీస్కి ఇవ్వండి, ప్రజల సమస్యల మీద ఇవ్వండి. మీరు మెడలో కేఎంసీ ట్యాగ్ వేసుకొని ఉన్నారు, పార్టీ కండువా కాదు. కానీ మీరు చేసే పనులు పార్టీ కండువా వేసుకున్నట్టు కనబడుతుంది. కాబట్టి నేను ఇదే అడుగుతున్నా. నేను కనీసము ప్రతిసారి గత సంవత్సరం నుంచి మేము అర్జీ ఇవ్వడం, ఆయనకు ఆ అర్జీలను సంపి పాడే కట్టడం జరుగుతుంది. అందుకని శవయాత్ర చేసినాం. మేము అర్జీ ఇవ్వడము, సంపి పాడే కట్టడం, మేము అర్జీ ఇవ్వడం, సంపి పాడే కట్టడం. అందుకని ఈ సంవత్సరంలో ఉన్న సమస్యలను క్లుప్తంగా ఇంకొక అర్జీ రూపంలో తెచ్చి పాడి కూడా తేవడం జరిగింది. అన్న నువ్వు ఈసారి కూడా పాడే కడతామేమో, ఇప్పుడు ఇచ్చే అర్జీకి పాడేతో వచ్చినాం చూడన్నాం. ఆయన ఏమన్నారంటే, రాకేష్ గారు సానుకూలంగా స్పందించి 20వ తేదీ వరకు నాకు సమయం ఇవ్వండి అన్నారు. 20వ తేదీ ఆయన పిలుస్తారంట మమ్మల్ని. పిలిచినప్పుడు ఒకవేళ ప్రజా సమస్యలు తీరిస్తే అది మా సమస్య కాదు, వాళ్ళ బాధ్యత. వాళ్ళ శాలరీకి పనిచేస్తున్నాం, మేము వాలంటీర్కి పనిచేస్తున్నాం. వాళ్ళు చేస్తే మంచి విషయం. ఒకవేళ చేయకపోతే ఈ పాడే ఆయనకిచ్చి మిగతా అర్జీలను ఆయన ఎలా పాడే కట్టినారో 1 సంవత్సరం నుంచి ఈరోజు ఇచ్చిన అర్జీ కూడా పాడే కట్టమని 20వ తేదీ ఈ పాడే ఆయనకి ఇవ్వడం జరుగుతుంది.